హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి. ఈరోజు నేను సింపుల్గా ఆంధ్ర స్టైల్లో చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మసాలా కోసం అయితే ధనియాలు, చెక్క, మొగ్గ, 4 మిరియాలు అయితే వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి అన్నీ వేయించేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక పెద్దది టమాటా, పెద్దది ఆనియన్, 4 చిల్లీస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ ఆకు అయితే టేస్ట్ కోసం వేసాను. దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇంకా కరివేపాకు కూడా కొంచెం అయితే వేసుకోవాలి. తర్వాత టమాటాస్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే టమాటాస్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి. దాని తర్వాత నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత తగినంత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసాను నేనైతే. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. 2 వేసుకొని మంచిగా కూర అయితే కలిపెట్టేసుకోవాలండి. ఇలా 2 వేసి కలబెట్టాక మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. వాటర్ అనేది అలా బయటకు వచ్చేస్తే కర్రీలో నుంచి ఆ మొత్తం వాటర్ అంతా ఇక్కనిచ్చేసేయాలి. ఇలాంటివి చాలా చెప్తాను టిప్స్ కూడా. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత కారం అయితే వేసుకోవాలి తగినంత. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసాను. స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ అయితే వేసాను. మీరు చూసి వేసుకోండి. తర్వాత తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. జస్ట్ 1 గ్లాస్ పోసుకున్నాను. చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోయింది కదా, 1 గ్లాస్ చాలు. తర్వాత మసాలా అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా మసాలా మొత్తం వేసేసుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసాను. మసాలా మొత్తం వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం నేనైతే పులుసు గ్రేవీ ఉంచుకున్నాను పులుసు, ఎందుకంటే కొంచెం మా ఇంట్లో ఎక్కువ పులుసు అడుగుతారు.